హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా స్లైస్ చేసుకున్న మిర్చి, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, సన్నగా కట్ చేసుకున్న జింజర్, కొరియాండర్ పౌడర్, ఆయిల్, బేసిన్ పౌడర్, తగినంత సాల్ట్, కొరియాండర్ లీవ్స్, లైట్గా పసుపు, తిరువాత గింజలు, ఆవాలు, జీరా అండ్ మూంగ్ దాల్ అన్నీ కలిపి నీటివి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న బెండకాయలు నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బటర్ మిల్క్. ముందు బౌల్లో ఆయిల్ వేసి అందులో జీరా, ఆవాలు, మూంగ్ దాల్ వేసుకోవాలి. అవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న జింజర్ వేసుకోవాలి. అప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్క 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో కారం యాడ్ చేయము. మనకి ఎంత కారం కావాలో అంత మిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకున్న లేడీస్ ఫింగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా లేడీస్ ఫింగర్కి అంటుకునేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారుగా, ఇలా పొగలు వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి, నెమ్మదిగా కలుపుకోండి, మళ్ళీ లేడీస్ ఫింగర్ విరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. లేడీస్ ఫింగర్ మగ్గినాక కొంచెం టమాటో వేసుకోవాలి. టమాటో కూడా పొడవుగానే కట్ చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూసారుగా, మంచి అరోమా వస్తుంది. ఆహా అనాల్సిందే తినేవాళ్ళు. ఇప్పుడు ఇందులో కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. లైట్గా ఇలా నేను చూపించినట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. మీరు గట్టిగా కలిపితే అవి విడిపోతాయి. 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు 80% కుక్ అయ్యాక నేను చూపించా కదా, శనగపిండిలో ఇలా కలుపుకోవాలి వాటర్ వేసి. ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటే పులుసు అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, మజ్జిగ వేయాలి. మజ్జిగ వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపాక ఇదిగోండి, మీ క్వాంటిటీని తగ్గినంత వాటర్ వేసుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలి.
ఇదిగోండి నేను చూపించినట్లు బాగా పొగలు కమ్మాలి. ఇప్పుడు కొత్తిమీరతో ఇలా కలుపుకున్నాక పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీకరమైన బెండకాయ మజ్జిగ పులుసు రెడీ. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నన్ను నమ్మండి, చేసి చూడండి. ఇలా చపాతీలోకి వేడి వేడి మజ్జిగ పులుసు వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.